నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. చాలామంది అడిగారు ఆమెను, మీకు ఏమైనా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉందా, పాలిటిక్స్లోకి ఏమైనా వస్తున్నారా లాంటివి. అయితే దానికి ఆమె అప్పుడే సమాధానం చెప్పారు, నాకు అలాంటి ఇంట్రెస్ట్లు ఏం లేవు, బట్ నేనైతే తల్లిగా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నానని. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ ఆమె సమాధానం చెప్పారు, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. బట్ అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, చాలా యాక్టివ్గా ట్విట్టర్లో కానీ ఆమె స్పందిస్తూ ఉంటారు సామాజిక అంశాలపై. సో దట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భారీగా కూడా మనకు బాగా తెలుసు కాబట్టి. అండ్ మోరోవర్ ఇంతకుముందు ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, అప్పట్లోనే నాకు చాలా పార్టీలు అడిగాయి నన్ను, బట్ నేను వెళ్ళలేదు. సో అంటే ఇప్పుడు మళ్ళీ అడిగినప్పుడు, అలాగే వారి అబ్బాయి గురించి అడిగినప్పుడు కూడా, అకీరా గురించి తన మీద కూడా మాకేం ఐడియాలు లేవు, ప్రస్తుతానికి సినిమాలకు పంపాలన్నట్టుగా కూడా చెప్పారు. అండ్ అకీరా నందన్ ఓజీ సినిమాకి వర్క్ చేస్తున్నట్టు కదా అని అడిగారు. అడిగితే లేదని చెప్పి క్లియర్గా చెప్పారు ఆమె. అంటే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఆమె చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, స్వరం అయితే మారలేదు కానీ స్పందిస్తూ ఉంటారు ప్రతి విషయం మీద, ఎలా చూడొచ్చు? పర్సనల్గా నాకు చాలా అభిమానం రేణు దేశాయ్ గారు అంటే. బహుముఖ ప్రజ్ఞాశాలి, తను కథలు రాస్తుంది, దర్శకత్వం వహిస్తుంది, అన్నీ. అండ్ ప్రకృతి ప్రేమికురాలు, జంతు ప్రేమికురాలు. ఒక ట్రస్ట్ ఒకటి పెట్టిందండి వాళ్ళ అమ్మాయి పేరు మీద అనుకుంటా. స్ట్రే డాగ్స్ అన్నిటికీ ఫుడ్ అందిస్తూ ఉంటుంది, విరాళాలు కూడా అడిగింది. బ్లూ క్రాస్ లాగా సంవత్సరానికి సరిపడా ఫుడ్ ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది నా పిల్లలకి అని చెప్పింది. మొన్న చాలా సంతోషపడ్డాం. మన హెచ్సియు లాంటి ఇన్సిడెంట్లు జరిగినా వాయిస్ రేస్ చేస్తుంది సొసైటీలో. అంటే లైక్ ఏ పర్ఫెక్ట్ గుడ్ ఎన్జిఓ అనుకోవచ్చు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడిపే వాళ్ళలాగా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడిపే వాళ్ళలాగా, ప్రతి దాని మీద స్పందించేలాగా, యాక్టివ్గా ఉండే వాళ్ళలాగా తను ఒక మనిషిలాగా ఊహించుకోవచ్చు. నో డౌట్. అవును. అండ్ నాకు ఎప్పుడు తన మీద అభిమానం బాగా కలిగింది అంటే, ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎందుకో విడిపోయారు అంతే. విడిపోయిన తర్వాత పిల్లలు పెద్దగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అలా తడప తిరుగుతూనే ఉంటారు పిల్లలు. అవును. మీ అభిమానులకి ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళని చూడాలి, అది ఇదన్న ఆత్రం ఉంటుంది. అలా ఈవిని సోషల్ మీడియాలో చాలామంది కొన్ని రోజులు అకీరాన్ని బయటికి చూపిపోతే, ఇప్పుడంటే తిరుగుతున్నాడులే, అంతకుముందు కనబడితే వదిన మా అబ్బాయిని మాకు చూపిరా, ఎవడరా వదిన, ఎవరికి వదిన, ఎందుకు ఇలా అంటున్నారంటే, నువ్వు అలాంటిదానివి కాబట్టి నిన్ను వదిలేశాడు, నువ్వు ఇది అని చెప్పి బూతులు పెట్టారు. చాలా అప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, తన మాజీ భార్య అయినప్పటికీ లేదా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ ఫ్యాన్సే కదా తిట్టేది. ఒరే స్త్రీలను గౌరవించండి, ఇలా అనడం తప్పు అని చెప్తే చాలా బాగుండేది. వాళ్ళు చెప్పాలా ఇప్పుడు, పోతే పనులు తిట్టించుకోండి అన్నట్టు వదిలేశారు. సో అయినా సరే బాగా భరించింది. అంటే ఆ సహనం చాలామందికి చాలా ఇదిగా వస్తుంది. సో ప్రత్యేక అభిమానం అంతే. బ్యూటిఫుల్ సోల్ చెప్పాలి అంటే. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా వచ్చి అదేదో రియాలిటీ షోకి జడ్జిలా కూర్చున్నా కూడా చాలా పద్ధతిగా ఉండేది. ఒకటే మూవీస్ కూడా చేశారుగా. అండ్ ఇదే టైగర్ నాగేశ్వరరావులో ఒక రోల్ చేసింది, అది కూడా హుందాగా ఉంది. బట్ షీఈస్ అ వెరీ గుడ్. అండ్ అంటే తనకి అంటే బోల్డ్ అని క్యారెక్టర్లు వస్తాయి. ఇప్పుడు మనకు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళకి ఎలా ఇస్తున్నాము, అట్లా ఆ టైపు రోల్స్ చాలా వస్తాయి. పవర్ఫుల్ లేడీ, సపరేట్ లేడీ లాంటివి. నో డౌట్ తను చేయగలగాలి. తనకి ఏదో రకరకాల ఇంట్రెస్ట్ ఉంది, సినిమా తీయాలని, ఇంకేదో చేయాలని, డైరెక్షన్ అని, ఇంకోటి దేనికైనా మన ఆర్థిక స్తోమత కూడా సరిపోవాలి. బికాస్ షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్స్. ఓ పక్క ట్రస్ట్ని చూసుకోవాలి, ఇటు పిల్లలు, నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు, అండ్ తన ఇది. సో ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ 24/7 బిజీ పర్సన్ అనమాట. ఏదో ఒక సామాజిక అంశం మీద తన గురించి చెప్తే, ఇప్పుడు ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని చాలామంది రాజకీయాల్లోకి వస్తే బాగుండు. ఎస్, అవును. బేసిక్ అంటే గతంలో కూడా అదే అడిగారు. మనుషులకి సేవ చేస్తుంది, జంతువులకి సేవ చేస్తుంది, ప్రకృతికి సేవ చేస్తుంది. సో ఇప్పుడు అన్నిటికీ 360 డిగ్రీల సమస్త సేవకురాలు. వీధి కుక్కలు కనిపిస్తే అయ్యో పాపమని ఆదరిస్తుంది.
ప్రకృతికి చెట్లు ఎవడన్నా నడితే అరే ఎందుకురా దాన్ని కొడుతున్నావు అని అటు వాయిస్ రేస్ చేస్తాడు. అంటే ఇవిడికి ప్రకృతి కావాలి, ప్రాణులు కావాలి, అందరూ కావాలి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే కొంచెం ఊరు దేశం వాడ బాగుపడుతుంది అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే మోస్ట్లీ మనీ రిలేటెడ్వే. నీకు నేను సీట్ ఇస్తా, కానీ నీ ఖర్చు నువ్వే పెట్టుకోవాలి. అక్కడ ఉంటుంది అసలు. నీకు సీట్ ఇవ్వడమే గొప్ప అన్నట్టు తయారైపోయింది. నీకు సీట్ ఇచ్చి నీ మీద ఖర్చు పెట్టే వాళ్ళు లేరు. ఇప్పుడు అలీ ఉన్నాడు, అలీకి సీట్ మాత్రం ఇచ్చారు, అలీకి జగన్ ఖర్చు పెట్టలే. నీ ఖర్చు నువ్వే పెట్టుకో. నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? నేను ఆల్రెడీ సేవ చేస్తున్నా. వీళ్ళ ఖర్చు పెట్టుకొని ఓట్లు కొనుక్కొని నేనేదో చేయాలంటే నేనేమి రాజకీయంగా డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే ఖర్చు పెడతారు. ఇప్పుడు మద్యం లాటరీలు ఎందుకు వేస్తారు? 2 లక్షలు పెట్టి ఒక్కొక్కడు 10 కొంటాడు, మళ్ళీ వస్తుంది. మాకు అది వస్తే ఆ 2 ఏళ్లలో బాగా సంపాదించుకోవచ్చు. కానీ వీళ్ళకి ఆశ లేదు, సంపాదన ఆశ లేదు. అలాంటప్పుడు ఖర్చు ఎందుకు పెట్టాలి, ఓటు ఎందుకు కొనాలి అనే మెంటాలిటీతో ఉంటారు. నువ్వు చిల్లర ఇవ్వకపోతే నీకెందుకు వేస్తాం ఓటు అనేటట్టు కూడా మనిషి తయారయ్యాడు. కాకపోతే వాళ్ళకి కావాలి ఇలాంటి వాళ్ళు కావాలి, అండ్ చిల్లర ఇచ్చే వాళ్ళకే ఓటు వేయాలి. అప్పుడు ఇది కొంచెం కష్టమైన పరిణామమే బేసిక్గా చెప్పాలంటే. సో వీళ్ళు ఏంటంటే పర్లేదురా బాబు, నేను రాజకీయాలకు వచ్చినా రాకున్నా నేను చచ్చే వరకు అయితే సేవ చేస్తానే ఉంటా, ప్రాణుల్ని సంరక్షిస్తాను, ఇటు ప్రకృతిని సంరక్షిస్తాను, మనుషుల్ని కూడా ఎప్పుడు ఏమైనా సరే నేను స్పందిస్తానే ఉంటాను. సో నన్ను ఇలా బతకనివ్వండి అనుకుంటుంది అంతే తప్ప పాలిటిక్స్లోకి వస్తారు అని అనుకోవడం మాత్రం కరెక్ట్. అంటే అది చిల్లరతో ముడిపడింది. ఎవరన్నా ఒకరు వెనక నుంచి వచ్చి వీళ్ళ తరఫున ఖర్చు పెట్టి వీళ్ళని నిలబెట్టి చేస్తే ఏదో చెయ్యాలి, లేకపోతే కుదరని పని. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.